ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 12వ గురువారము. మొదటి పఠనము ఆదికాండము 16వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనం వరకు మరియు 15వ వచనము నుండి 16వ వచనం వరకు. అబ్రామునకు సారా యందు సంతానము కలుగలేదు. ఆమెకు ఐగుప్తు దేశురాలైన ఒక దాసి కన్య ఉండెను. ఆమె పేరు హాగారు. సారా అబ్రహాముతో, దేవుడు నన్ను బిడ్డల తల్లిగా చేయలేదు, నా దాసి కన్యను భార్యగా స్వీకరింపుము, ఆమె వలనైనా నాకు సంతానము కలుగనేమో అనెను. అబ్రాము భార్య చెప్పిన మాటలకు ఒప్పుకొనెను. అబ్రాము భార్య సారా ఐగుప్తు దేశీయురాలు దాసి కన్య హాగారును కొనివచ్చి అతనికి భార్యగా చేసెను. ఇది జరుగు నాటికి అబ్రాము కానాను దేశములో 10 ఏండ్లు నివసించెను. అతడు హాగారును కూడెను. ఆమె గర్భవతి అయ్యెను. చూలాలైన నాటి నుండి యజమానురాలు హాగారు కంటికి చులకన అయ్యెను. సారా అబ్రాముతో, నాకు ఎంత పని జరిగినదో చూచితివా? ఈ అవమానమును తీర్పవలసిన వాడవు నీవే. ఆ బానిస తొత్తును నేనే నీ చేతులలో పెట్టి తిని, అది నేను గర్భవతి నైతినని కదా కన్ను మిన్ను గానక నన్నే చిన్నచూపు చూచుచున్నది. దేవుడే మనిద్దరకు తీర్పు చెప్పునుగాక అనెను. అబ్రాము సారాతో, నీ దాసి నీ చెప్పు చేతులలోనే ఉన్నది, దానిని నీ ఇష్టము వచ్చినట్లు చేయుము అనెను. సారా ఆ దాసిని నేలబెట్టి కాలరాచెను. ఆమె బాధలు పడలేక పారిపోయెను. ఎడారి యందు షూరునకు పోవు త్రోవలోనున్న నీటి బుగ్గ చెంత యావే దూత హాగారును చూచెను. అతడు, సారా దాసివగు హాగారు, నీవు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి పోవుచుంటివి అని అడిగెను. ఆమె, నా యజమానురాలు సారా పోరు పడలేక పారిపోవుచున్నాను అని చెప్పెను. అంతట యావే ఆమెతో, తిరిగి నీ యజమానురాలి దగ్గరికి పొమ్ము, ఆమెకు అణిగి మణిగి ఉండుము, ఇంకనూ వినుము, నీ సంతతిని లెక్కకు మిక్కిలి అగునట్లు చేయుదును, నిశ్చయముగా విస్తరింపచేసెదను అనెను. మరియు యావే దూత ఆమెతో ఇట్లనెను, నీవు గర్భవతివి, నీకు కుమారుడు కలుగును, దేవుడు నీ మొర ఆలకించను కావున ఆ బిడ్డకు ఇష్మాయేలు అను పేరు పెట్టుము. అతడు అడవి గాడిద వలె స్వేచ్ఛగా తిరుగును. అతడు అందరి మీద చెయ్యి చేసుకొనును, అందరూ వాని మీద చెయ్యి చేసుకొందురు. అతనికి అతని చుట్టుపక్కలకు స్తుతి కలియదు. హాగారు అబ్రామునకు ఒక కొడుకును కనెను. అబ్రాము తనకు హాగారునకు పుట్టిన కుమారునకు ఇష్మాయేలు అను పేరు పెట్టెను. హాగారు ఇష్మాయేలును కన్నప్పుడు అబ్రహాము వయసు 86 ఏండ్లు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషము 7వ అధ్యాయము 21వ వచనము నుండి 29వ వచనము వరకు. ప్రభు ప్రభు అని నన్ను సంబోధించు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కాని పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా ప్రవర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును. కడపటి రోజున అనేకులు, ప్రభు ప్రభు, నీ నామమునే గదా మేము ప్రవచించినది, పిశాచములను పారద్రోలినది, అనేక అద్భుతములు చేసినది అని నాతో చెప్పుదురు. అప్పుడు వారితో నేను, దుష్టులారా, నా నుండి తొలగిపొండు, మిమ్ము ఎరుగను అని నిరాకరింతును. నా బోధనలను ఆలకించి పాటించు ప్రతివాడు రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. జడివానలు కురిసి వరదలు వెల్లువై పారి పెనుగాలులు వీచినను ఆ ఇల్లు రాతి పునాదిపై నిర్మింపబడుటచే కూలిపోలేదు. నా బోధనలను ఆలకించి
పాటింపని ప్రతివాడు ఇసుకపై తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. జడివానలు కురిసి వరదలు వెల్లువై పారి పెనుగాలులు వీచినప్పుడు ఆ ఇల్లు కూలి నేలమట్టమాయెను. దాని పతనము చాలా ఘోరమైనది. అంతటి యేసు తన ప్రసంగమును ముగింపగా ఆ జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడెను. ఏలన వారి ధర్మశాస్త్ర బోధకుల వలె గాక అధికారము కలవాని వలె యేసు బోధించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.